పాకిస్తాన్పై తిరగబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్. పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోతకొస్తున్న పీఓకే జనం. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇస్లామాబాద్ చేజారిపోయిందా? ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి. అక్కడ ఆకలి కేకలు మిన్నంటున్నాయి. గోధుమ పిండి కోసం లైన్లలో నిలబడి జనం ప్రాణాలు వదులుతున్నారు. ఎదురు తిరిగిన వారిని సాయుధ బలగాలతో అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావల్కోట్లో ఒక అమాయక యువకుడి అంత్యక్రియల సభపై పాక్ రేంజర్స్ జరిపిన విచక్షణారహిత కాల్పులు పీఓకేలో కార్చిచ్చు రగిల్చాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపుతో లక్షలాది మంది రోడ్లపైకొచ్చారు. జూన్ 5న పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన అనాగరిక కాల్పుల్లో షాజైబ్ హబీబ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడికి అంత్యక్రియల ప్రార్థనలు నిర్వహించడానికి రావల్కోట్లోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ వెలుపల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకులు, వేలాది మంది స్థానికులు శాంతియుతంగా గుమిగూడారు. తమ వారిని చంపిన పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా జవాబుదారీతనం కావాలని నినాదాలు చేశారు. కానీ రాక్షసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాక్ సైన్యానికి ఆ నినాదాలు నచ్చలేదు. వారిపై ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. చూస్తుండగానే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కంటికి నలుసులా మారిన స్థానికులను ఏరి పారేయడమే లక్ష్యంగా పాక్ మిలిటరీ ఈ ఆపరేషన్ చేపట్టింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ దాడిలో కనీసం 27 మంది నిరసనకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధారాలతో సహా చెబుతోంది. అయితే పాక్ ఆర్మీ 100 మందికి పైగా యువకులను కాల్చి చంపిందని, ఆ నిజాలు బయటకు రాకుండా శవాలను కూడా బంధువులకు ఇవ్వకుండా మిలిటరీ ఆధీనంలోకి తీసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆసుపత్రి ప్రాంగణం నుంచే 110 మందిని ఆర్మీ ఈడ్చుకెళ్లింది. వారిలో చాలా మంది ఇప్పటికీ కనిపించడం లేదు. గత 4 రోజులుగా పీఓకే వ్యాప్తంగా ఇళ్లపై పడి దాడులు చేస్తూ 350 మందికి పైగా ఉద్యమకారులను జైల్లో పెట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యాలయానికి సీల్ వేసి వారిపై అక్రమ మందుగుండు సామాగ్రి ఉంది అంటూ కల్పిత కేసులు బనాయించారు. ప్రపంచం ముందు ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాకిస్తాన్ అసలు స్వరూపానికి ఈ ఘటనే నిదర్శనం. కానీ ఈసారి పాక్ పాలకుల ఆటలు సాగడం లేదు. ఎంత అణచివేస్తే అంతలా పీఓకే ప్రజల్లో తిరుగుబాటు జ్వాల ఎగిసిపడుతోంది. దశాబ్దాలుగా నలిగిపోయిన కాశ్మీరీ జనంలో అసంతృప్తి లావాలాగా బద్దలైంది. పాకిస్తాన్ ఆర్మీ తుపాకులకి భయపడకుండా స్థానికులు ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ ఘర్షణల్లో పాక్ భద్రతా దళాలకు కూడా గట్టి దెబ్బ తగిలింది. 4 పీఓకే పోలీసులు, 3 పాక్ రేంజర్స్, ఫ్రాంటియర్స్ కార్ప్స్ సిబ్బంది సహా మొత్తం 7 ఈ ఘర్షణలో హతమయ్యారు. తమను బానిసలుగా చూస్తున్న పాక్ పాలకులకు పీఓకే ప్రజలిస్తున్న గట్టి సమాధానం ఇది. ఇది మాత్రమే కాదు, కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించే బ్రిటన్ సైతం పాకిస్తాన్పై మండిపడుతోంది. పీఓకేలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతూ ఉండడంపై బ్రిటన్ పార్లమెంటరీ గ్రూప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకేలో కమ్యూనికేషన్ వ్యవస్థల నిలిపివేత, విచ్చలవిడి అరెస్టులు, లాక్డౌన్ తరహా వాతావరణంపై బ్రిటన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు దాదాపు 30 మంది బ్రిటిష్ ఎంపీల సంతకాలతో కూడిన లేఖను బ్రిటన్ ఫారిన్ ఆఫీస్కు పంపించారు. కాశ్మీర్పై ఏర్పాటైన ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వంలో ఈ లేఖను యూకే ప్రభుత్వానికి పంపారు. పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను పాకిస్తాన్ ప్రభుత్వం నిలిపివేసింది. గోధుమ పిండి కొరతతో బ్రెడ్ సహా బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే షరీఫ్ సర్కార్పై తిరగబడుతున్నారు. ఈ తిరుగుబాటు మరింత ముదిరితే షరీఫ్ సర్కార్ చేతులెత్తేయడం మినహా ఏం చేయలేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పాక్ పూర్తిగా ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది. పైగా బలూచిస్తాన్తో పాటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా వేర్పాటువాదులతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో పీఓకేపై పూర్తిగా ఫోకస్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యాప్తంగా తిరుగుబాటు పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ తిరుగుబాటు తీవ్రమైతే పీఓకేను భారత్ స్వాధీనం చేసుకోవడం మాట అటుంచి స్వయంగా స్వహస్తాలతో మీ భూభాగాన్ని మీరే తీసుకోండి మహాప్రభో అని భారత్ను బతిమిలానుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది విశ్లేషకులు వినిపిస్తున్న మాట.